దేకులెంగే సాలా చూసినాంలే చాలా. I'm waiting. ఓ శశిరేఖ ఓ మాట చెప్పాలి చెప్పాక ఫీలు కాక. చెప్పు చెప్పు చిరు ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా చెప్పు. హలో ఆల్ వెల్కమ్ టు యాపిల్ పండు. ఇది డిసెంబర్ కాదు, మెగా పవర్ మంత్ అన్నమాట. 2 సాంగ్లు అయితే రిలీజ్ అయినాయి. ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది మన శశిరేఖ సాంగ్ కి. అండ్ దేఖ్లేంగే సాలా దీనికి మాత్రం మాక్సిమం మంచి రెస్పాన్స్ వచ్చింది. డాన్స్ కి మన వాళ్ళు పిచ్చకి వేరు. ఇప్పుడైతే ఈ 2 సాంగ్లు రిలీజ్ అయినాయి, ఫుల్ సాంగ్స్. యాక్చువల్లీ దేఖ్లేంగే సాలా సాంగ్ డిజైన్ చేసింది ప్యూర్లీ ఫ్యాన్స్ కోసమే, వాళ్ళని ఇగ్నైట్ చేయడానికే ఈ సాంగ్ క్రియేట్ చేశారు. స్టెప్స్ కి మాత్రం టాప్ లేచిపోయింది. బీట్స్ హెవీగా ఉన్నాయి, లౌడ్ మ్యూజిక్. సాంగ్ లో లిరిక్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మనశంకర్ వరప్రసాద్ కానీ దీని లిరిక్స్ చాలా బాగున్నాయి. మాక్సిమం స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు డామినేట్ చేసి పడేశారు. శ్రీలీలాని కూడా డామినేట్ చేసి పడేశారు. అంత బాగుంది. నేను ఎంతసేపు సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారిని చూసినా గానీ 17 సార్లు సినిమా చూసా, లేదు చిరంజీవి గారు సోల్ 10 సార్లు చూసినా పవన్ కళ్యాణ్ గారిని చూసిన సాంగ్ లో. అంటే అట్లా డామినేట్ చేశారు. బ్లాక్ డ్రెస్ పైన బాగుంది, సెట్ అయిపోయింది. డాన్స్ కూడా కళ్యాణ్ గారి నుంచి వెళ్ళి ఈ డాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మొత్తం స్వాగ్ ఎక్స్ప్రెషన్ తోనే లేచిపోయింది. ఆ వింటేజ్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపించింది. అండ్ థియేటర్ కి ఫ్యాన్ సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్. చాట్ బస్ట్ అవుతుంది ఈ సాంగ్. రిలీజ్ లకు కూడా చాలా పనికి వస్తుంది. ఈ మూవీ కొంచెం గబ్బర్ సింగ్ లా తీస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది మూవీ. హరిశంకర్ గారు కొంచెం మిస్టర్ బచ్చన్ మోడ్ లోంచి వెళ్ళి గబ్బర్ సింగ్ మోడ్ లోకి వస్తే ఎక్కడికి అవుతుంది మూవీ. మంచి ఛాన్స్ ఆయనకి, ఆయన రీగైన్ అవ్వడానికి డైరెక్షన్ లో. అండ్ నెక్స్ట్ శశిరేఖ ఇందులో మిక్స్డ్ అయి వచ్చింది. ఫస్ట్ గ్లిమ్స్ కి నాకే నవ్వొచ్చింది ట్రూగా హానెస్ట్ చెప్పాలంటే. తర్వాత ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత కొంచెం లిరిక్స్ బాగున్నాయి. స్టార్టింగ్ నుంచి ట్రోల్ నుంచి కొంచెం మధ్యలోకి వెళ్ళి నుంచి మంచిగా ఉంటుంది సాంగ్. ఇది సోల్ఫుల్గా, లిరిక్స్ యావరేజ్గా ఉన్నాయి. అనిల్ రావిపూడి మూవీస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. మన యూత్లో ఒకటి నచ్చవు, కానీ ఫ్యామిలీస్ వాళ్ళే బ్రహ్మరథం పడతారు. గోదావరి మీద గట్టి సాంగ్ ఉంటుంది కదా, అది నాకు అసలు నచ్చదు. చాట్ బస్ట్ చేశారు. ఈ శశిరేఖ సాంగ్ కూడా పెద్దగా ఎవరికి ఎక్కలేదు, కానీ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మెల్లమెల్ల లేపుతున్నారు. కానీ మీసాల పిల్ల బాగా క్లిక్ అయింది దీనికన్నా. ఫస్ట్ అది వచ్చినప్పుడు దాన్ని కూడా ట్రోల్ చేశారు, కానీ అది ఫుల్ సాంగ్ వచ్చినప్పుడు అది కూడా బాగానే క్లిక్ అయింది. లిరిక్స్ బాగున్నాయి, కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి. చిరంజీవి గారిని వింటేజ్లో చూడడానికి వస్తలేదు, అంటే వింటేజ్ లుక్స్ అంతగా వస్తలేవు, కానీ ఉన్న దానిలో బ్యాలెన్స్ బాగానే చేసుకున్నారు. అండ్ కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి ఇద్దరివి. అండ్ మ్యాచ్ అయింది అనమాట పేరు కూడా. సో ఇక ఫైనల్ ఏంటంటే మ్యూజిక్ లవర్స్కి ఏమో శశిరేఖ సాంగ్, అండ్ థియేటర్ విజిల్స్ ఫ్యాన్ మూమెంట్స్కి అయితే దేఖ్లేంగే సాలా ఇచ్చి పడేసారు. ఇది డిసెంబర్ మంత్ కాదు, మెగా పవర్ మంత్ అన్నమాట. నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న 2 మూవీస్ మీద. మరి వాటి ప్రీవియస్ హిస్టరీ చూస్తే అంతగా లేదు, చూద్దాం. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎట్లుంటుందో. అండ్ నేను మ్యాడ్లీ వెయిటింగ్. అండ్ సమ్మర్లో ఉస్తాద్ భగత్ సింగ్, అండ్ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ రిలీజ్ ఉంది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.